7th క్లాస్ చదువుతున్న సితార నిజంగా ఆయన కోసం స్కూల్ బంక్ కొడుతుందా? ఇంతకీ స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న సితార ఎవరి కోసం స్కూల్ బంక్ కొడుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. చిన్న వయసులోనే అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ యాడ్లో కనిపించి సంచలనం సృష్టించింది సితార. అయితే ఇప్పటి వరకు టైమ్స్ స్క్వేర్ యాడ్లో కనిపించిన అతి చిన్న వయస్కురాలిగా సితార పేరు తెచ్చుకుంది. అయితే పిఎంజే అనే జ్యువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సితార అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ యాడ్లో కనిపించింది. దీంతో సితార లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే అలాంటి సితార తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయటపెట్టింది. మీరు ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టిన సందర్భాలు ఉన్నాయా అని యాంకర్ అడగ్గా, నేను చాలాసార్లు స్కూల్ బంక్ కొట్టాను, అది కూడా ఆయన కోసమే అంటూ సితార చెప్పడంతో సితార ఎవరి కోసం స్కూల్ బంక్ కొట్టిందని చాలా మంది ఆలోచనలో పడిపోయారు. అయితే సితార స్కూల్ బంక్ కొట్టింది ఎవరి కోసమో కాదు, తన తండ్రి మహేష్ బాబు కోసమే. మహేష్ బాబుకి సితార అంటే చాలా ప్రాణం. ఆమెను చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచాడట. అలాగే సితార క్యూట్ మాటలు వింటే మహేష్ బాబుకి చాలా ఇష్టమట. అంతేకాదు, ఆయనకు షూటింగ్స్ లేకపోతే సితారను ఇంటి దగ్గరే ఉండమని ఆమెతో టైం స్పెండ్ చేస్తాడట. ఇక మహేష్ బాబు టైం దొరికినప్పుడల్లా తరచూ విదేశాలకు వెకేషన్స్కి వెళ్తుంటాడన్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబు వెకేషన్కి వెళ్ళిన ప్రతిసారి తన కుటుంబాన్ని ఖచ్చితంగా వెంట తీసుకుని వెళతారు. అలా వెకేషన్కి వెళ్ళిన సమయంలో సితార ప్రతిసారి తన స్కూల్ బంక్ కొట్టాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో సితార చెబుతూ, మా నాన్న వల్ల నేను స్కూల్ చాలాసార్లు బంక్ కొట్టాను అని సితార ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే మహేష్ బాబు ఎక్కువగా షూటింగ్స్లో గ్యాప్ దొరికితే విదేశాలకు టూర్లు వేస్తుంటాడు. కాబట్టి ఈ వెకేషన్స్ కారణంగా సితార తండ్రి కోసం చాలాసార్లు స్కూల్ బంక్ కొట్టింది కావచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సితార తండ్రికి తగ్గ తనయురాలిగా ఘట్టమనేని పేరు ఇండస్ట్రీలో నిలబెడుతోంది. ఇప్పటికే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న సితార మరో 2-3 సంవత్సరాలకు మరింత అందంగా తయారవుతుంది. అంతేకాదు, ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా పరిచయం చేసినా కూడా చాలామంది ఈమె అందానికి అట్రాక్ట్ అవుతారు. మరి మహేష్ బాబు సినిమాల్లోకి తన కూతుర్ని తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.